బజ్జో నా చిట్టి తండ్రి బజ్జో నాయనా నా చిన్ని బజ్జో బజ్జో నాయనా బజ్జో తండ్రి నా చిన్ని బజ్జో 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 నాయనా ఉయ్యాల జంపాల ఉయ్యాల జంపాల జాజెక్కి కొండెక్కి ఓం నమ శివాయ 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 మంగళ ఓం నమ ఓ శివాయ మంగళ ఓం నమ శివాయ మంగళ ఓం నమ బాబు శివాయ నేను నీకోసం ఫలాలకని వెళ్ళాను మరి నువ్వు ఓం నమ శివాయ వింటున్నావా ఓం నమ శివాయ ఓ మంగళ అమ్మా అశుభం కలుగుతుంది. ఎవరి దానానికైనా విఘ్నం కలుగుతే. మరి పుత్రుడు తల్లి కోమల హృదయాన్ని గాయపరిస్తే శుభం కలుగుతుందా ఏంటి? ఇక ప్రశ్నలు తర్కము మానేయాలి మరి నీ తల్లి దగ్గర. నేను చెప్పాను కదా ఈ వయస్సు తిని తిరగడానికి మరి ఆటపాటలకు అని. అమ్మా నేను చెప్పాను కదా నాకు తిని తిరగటం ఆటపాటలు ఇష్టం లేదని. మంగళ ఈ వయస్సు ఆడుతూ పాడుతూ తిరగవలసింది. నీవింకా పసివాడివే, నేను తల్లిని. నేను నీ పసితనం కూడా చూడాలి కదా, మరి ఆ ఆనందం కూడా పొందాలి కదా. వద్దమ్మా నన్ను శివుని పేరు తలుచుకొని. ఓం నమ శివాయ 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 నారాయణ 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 శ్రీమన్నారాయణ నారాయణ నారాయణ. రండి దేవర్షి, నా ప్రణామం స్వీకరించండి. మంగళమస్తు. విధాత తమ ఆశీర్వాదాన్ని శీఘ్రం ఫలప్రదం చేయాలి. నీ మాటల్లో నేత్రాల్లో నీ మనసులోని బాధ బయలుపడుతోంది పృథ్వీదేవి. మనసు లోపలే ఉండేందుకు దుఃఖానికి చోటు చాలడం లేదు దేవర్షి. అందుకే అదిలా బయలుపడిపోతుంది. దుఃఖానికి కారణమేమిటి దేవి? దేవర్షి, దుఃఖించేవారు తమను దుఃఖానికి ఉపశమనం కోరుతూ ఉంటారు. కారణమేమిటో తమకు తెలిసే ఉండాలి కదా. నీవు కాక నీ కుటుంబంలో నీ పుత్రుడు మంగళుడు ఉన్నాడు. నేననుకోవడం అతనితోటి అభిప్రాయ భేదమే నీ దుఃఖానికి కారణమై ఉంటుంది. తమరు అనుకున్నది నిజమే దేవర్షి. కానీ మంగళుడు ఇంకా చిన్నపిల్లవాడే. ఈ వయసులో అభిప్రాయం భేదాలు రెండూ అతనికి అంటనివే. మీరనే అటువంటి అభిప్రాయ భేదాలు ఏమీ లేవు. దేవి, అభిప్రాయ భేదాలనే వాటిలో అనేక రకాలుంటాయనేది నాకు తెలిసినదే. కానీ అలాంటి ఉంటాయని నాకు మాత్రం తెలియదు. దేవర్షి, పరిహసించడం తమని స్వభావమే. కానీ ఈ సమయాన నేనెంతో దుఃఖిస్తున్నాను. దేవి, నీ దుఃఖంలో నేను పూర్తిగా భాగస్వామినే. కానీ నీ దుఃఖమేమిటో నాకు చెప్పలేదు. ఒక తల్లికి ఇంతకన్నా పెద్ద దుఃఖం మరేముంటుంది కనుక ఆమె పుత్రుడు ఆమె మమతకు ఏమాత్రం ప్రత్యుత్తరం ఇవ్వడు. ఆమెను అమ్మ అని పిలవడు. ఆమె మాతృత్వానికి ఏమీ విలువనివ్వడు. పుత్రుడుగా తన బాధ్యతను అర్థం చేసుకోడు. అరే నీవు భూమాతవు, ఈ జగతికే తల్లివి. మొత్తం జగతిలోని మనుషులు, పశుపక్షులు, జీవరాశి అందరూ మమతలు పొంగే నీ ఒడిలో ఆనందంగా ఉన్నారు. నీవు భూమాతవై ఉండి కూడా ఒక చిన్న బాలుడిపై గంపెడాసలు పెట్టుకుని కూర్చున్నావా? నారాయణ నారాయణ.
నువ్వు బాలుడు మంగళుడికి అన్యాయం చేస్తున్నావు. అన్యాయం నేను కాదు, నాపై ఆ బాలమంగళుడు చేస్తున్నాడు. వాడొక్కసారి అమ్మా అని పిలిస్తే విందామని నేను తప్పిస్తూ ఉన్నాను. శివుని ద్వారా ప్రాప్తించినటువంటి ఈ పుత్రుడు నేటిదాకా తన తల్లి పట్ల మమకారం చూపనే లేదు. దేవి, నీ హృదయం విశాలమే. నీవెందుకు బాలుడి ప్రవర్తనతో ఇంత గంభీరమవుతున్నావు? నీకు భక్తవత్సలుడు శివుని పట్ల కృతజ్ఞత ఉండాలి. ఆయన నీకు పుత్రుని ప్రసాదించి మంగళుడికి పృథ్వీపుత్రుడనే పేరు పెట్టాడు. మంగళుడు నీ పుత్రుడే. ఇక నీవు మంగళుడికి తల్లివి. ఈ నిజం ఈ జగతికంతా తెలుసు. ఈ నిజం నీకు ఇక నుంచి ఆనందకారకం కావాలి. ప్రకృతి యొక్క నియమాల పట్ల జాగ్రత్తతో ధైర్యంగా వ్యవహరించు. నారాయణ నారాయణ నారాయణ, శ్రీమన్నారాయణ నారాయణ నారాయణ. బాలకుడు మంగళుడి శివారాధన గురించి అతని తల్లి వ్యర్థంగా అధైర్యపడి చింతించసాగింది. శివుని వరం వల్ల ప్రాప్తించిన బాలకుడు మంగళుడు శివభక్తిలో నిమగ్నుడవటం స్వాభావికమే. మహారాణి మైనా పరిస్థితి కూడా అలాంటిదే. ఆమె కూడా పార్వతిని గురించి ఎల్లప్పుడూ చింతిస్తూ ఉండేది. ఎందుకంటే శక్తి స్వరూపిణి పార్వతి జన్మించడం కూడా శక్తికై కఠోర తపస్సు చేయడం వల్లనే జరిగింది. పార్వతి, పార్వతి! పార్వతిని పిలుస్తున్నావా? అవును, ఎక్కడికి వెళ్ళిందో తెలీదు. తన గదిలో కూడా లేదు. మహారాణి, నువ్విలా పార్వతిని పిలవటం చూస్తే ఆమె 2 ఏళ్ల పసిపిల్ల అనుకుంటారు. నీ కంగారు ఎలా అనిపిస్తోందంటే ఆమెను నువ్వు పొద్దున్నుంచి చూడనట్టుంది. మీరు తండ్రి కదా, తల్లి మనసు మీకేం తెలుస్తుంది? తల్లి మనసు కలిగిన ఓ పార్వతి మాత, విధాత నీకు మనసుతో పాటుగా మెదడు కూడా ఇచ్చాడుగా. ఆ మెదడుతో ఆలోచిస్తే నీకే తెలుస్తుంది. ఈ సమయంలో మన పార్వతి కులగురువు గర్గుని వద్ద చదువుకుంటోంది. ఓ అవును కదా, అది నేను మర్చిపోయాను. పార్వతి ఇప్పుడు అధ్యయనం చేస్తూ ఉంటుంది. కులగురువు గర్గుడు ఆమెను చదివిస్తూ ఉంటారు. ఇప్పుడు తెలిసింది కదా. గురుదేవా, సాధకులందరూ ఓంకారం జపిస్తున్నారెందుకు? ఓం సర్వవ్యాప్తం. సర్వవ్యాప్తం అంటే ఏమిటి? అది విశ్వం అంతటా వ్యాపించి ఉంది. ఎక్కడా? ఓం అన్ని చోట్ల కనబడలేదే, ఎప్పుడూ చూడలేదే. ఓం గోచరమయ్యే వస్తువు కాదు, అర్థం చేసుకొని గ్రహించుకోవలసిన శక్తి. శక్తా? ఎలా తెలుస్తుంది ఆ శక్తి గురించి? ప్రాణి జననం నుంచి మరణం దాకా ఓం యొక్క శక్తి సత్యమనే రూపంలో వెంట ఉంటుంది. నాతో కూడానా? ఆ తమరితో కూడానా? ఆ కానీ గురువర్యా, ఆ శక్తి అనుభవం ఎప్పుడు కలగలేదే. అందులో విశ్వాసం ఉన్నవారికైతే వెంటనే కలుగుతుంది. కానీ ఈ ఓం విశ్వాసం లేకపోయినప్పటికీ మనిషిని వేడటం జరగదు. అది ఎలా గురుదేవా? జీవులంతా బాల్యదశలో తమ నోట సర్వప్రథమంగా పలికినప్పుడు అది ఆ ఊ మా ధ్వనిగా వెలువడుతుంది. ఆ ఊ మా కలిస్తే ఓం అవుతుంది. జీవితన మృత్యువుకు ముందు వృద్ధావస్థను చేరినాక అప్పుడు కూడా శరీర బాధతో బాధితుడై ఆ ఊ అమ్మా అంటే ఆ ఊ మాలతో ఓం పలుకుతాడు. అదేవిధంగా జననం నుంచి మరణం దాకా అతడు ఓంతో కలిసే ఉంటాడు. ఓం సర్వవ్యాప్తం. పార్వతి, ఓం సర్వవ్యాప్తం అనేది అర్థమైందా? అవును గురుదేవా, ఓం సర్వవ్యాప్తమే.
ఓం నమః శివాయ 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 మంగళ? శివాయ ఓం నమః బాబు మంగళ, ఓం నమః శివాయ ఓం నమః శివాయ భోజనం చేయి ఓం బాబు. నమః శివాయ ఓం నమః శివాయ ఓం నమః శివాయ ఇతనికి ఓం శివారాధన నమః నుంచి శివాయ, సమయమే ఓం దొరకదు. నమః ఇతను శివాయ, భోజనం ఓం ఇంకెప్పుడు నమః చేస్తాడు? శివాయ, ఓం నమః శివాయ 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 ఓం పార్వతి 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 నేను రానక్కడికి. పార్వతి పడిపోతావు. ఓంకారము నిరాకారము, ఓంకారము పరబ్రహ్మము. ఈ ఓంకారంలోనే సర్వ జగత్ కళ్యాణం నిహితమై ఉంది. ఓంకారమే సర్వజ్ఞము. ఓం నమః శివాయ 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 ఓం నమః శివాయ. ఓం నమః శివాయ అని జపించటం, ఓం అనే నాదమాత్రంతోనే మనుష్యులు అహంకారం, క్రోధం, మదం, లోభాల నుండి విముక్తులై పరమాత్మను పొందగలుగుతారు. ఓం నమః శివాయ 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 ఓం నమః శివాయ. ఓం నమః శివాయ 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 ఓం మంగళ? నమః శివాయ. నాయనా మంగళ, నిన్నటి నుంచి ఏమీ తినలేదు. ఈ పళ్ళు తిను నాయనా. అమ్మా, నేను నీకు అనేక మార్లు చెప్పాను, నాకేమీ తినాలనిపించదు. అవునవును, నాకు తెలుసు. నీకు కావలసిందల్లా శివారాధన మాత్రమే. కానీ దానివల్ల నీకేం ప్రాప్తించింది? అవునమ్మా, నేను పసితనం నుంచి శివుని పూజ చేస్తున్నాను. మరి శివుడు నా పూజా ప్రార్థనలతో ప్రసన్నులవడం లేదు. నాలోనే ఏమైనా దోషం ఉందేమో. అవును, దోషం ఉందిగా. దోషమా? ఏం దోషమమ్మా? ఈ జగతిలో తల్లిని అప్రసన్నను చేసి ఎవరైనా భగవంతుణ్ణి ప్రసన్నం చేసుకోగలరా? అయితే భగవంతుడు ప్రసన్నుడయ్యే ముందు తల్లిని ప్రసన్నురాలను చేసుకోవాలా? మా అమ్మలోని మా అని పలక నేర్వకుండా మహాదేవుడిని ఎలా అనగలవు మంగళ? అది నిజమే. మాత ఆశీర్వాదం లేకపోతే భగవంతుడి వరాలు, ఆయన కృప ఎలా పొందగలం? మాత అప్రసన్నురాలైతే భగవంతుడు ఎలా ప్రసన్నుడవుతాడు? అమ్మా, నీవు నా పట్ల అప్రసన్నురాలివా? ఎంత మాటన్నావు నాయనా! ఏ తల్లైనా పుత్రుడి పట్ల అప్రసన్నురాలవుతుందా? అవుతుంది. ఎందరో మాతలు తమ పుత్రులతో మాట్లాడరు కూడా. ఆ మాటలు పుత్రులతో కాదు, పుత్రుని అయోగ్యత, పట్టు, వారి తెలివి తక్కువ వల్ల అప్రసన్నులవుతారు. పుత్రులతో కాదు. అంటే నీవు నాతో ప్రసన్నురాలివేనా? నీ యందు నేను సదా ప్రసన్నురాలినే పాపు. అయితే నన్ను ఆశీర్వదించమ్మా. ఎలాంటి ఆశీర్వాదం? నేను నిశ్చయించుకున్నానమ్మా.
ఇక కాశీలో గంగా తీరానికి వెళ్ళి నేను శివుని ఆరాధిస్తాను. అప్పుడు నాపై శివుడు అవశ్యం ప్రసన్నులవుతారు. కాశీ వెళతావా నీవు? నీ తల్లిని ఒంటరిదాన్ని చేసి నీ పసితనం నుంచి తల్లిగా నీ ప్రేమను పొందడానికి నీటి నుంచి తీసివేసిన చేపలాగా గిలగిల్లాడుతున్న నేను, ఇక నువ్వు నువ్వు నన్ను నా కర్తవ్యం నెరవేర్చని అమ్మా. కర్తవ్యమా? నీ కర్తవ్యమా? నీ తల్లి పట్ల నీ కర్తవ్యం ఏమీ లేదా తండ్రి? అమ్మా, ఈ తనువు ప్రాణము నీవిచ్చినవే కదా. నన్ను నీ జగతికి తెచ్చిన దానివి నీవే. నీ పట్ల నా కర్తవ్యం నుంచి నేను విముఖుణ్ణేలా కాగలనమ్మా. మరి నేనేం చెయ్యను? నేను వివశుణ్ణి. నా హృదయంలో శివభక్తి అనే చల్లని సెలయేరు ప్రవహిస్తోంది. అందులో మునిగి తేలకపోతే నాకు శాంతి లేదమ్మా. నీవు నా పట్ల ప్రసన్నురాలువేనమ్మా? ఒక్కమారు నన్ను ఆశీర్వదించు. నీ ఆశీర్వాదంతో నేను పరమేశ్వరుని అనుగ్రహం ఆవశ్యం పొందగలుగుతాను. ఆ పిదప నేను జన్మంతా నీ చరణాల వద్ద కూర్చుంటానమ్మా. ఒకమారు పరమేశ్వరుని దర్శనమైతే నా మనస్సుకు శాంతి లభిస్తుంది. అమ్మా, నేను కాశీ వెళ్ళటానికి ఆజ్ఞ, అది సఫలం కావాలన్న ఆశీర్వాదము ఇయ్యి. నీవు నన్ను ధర్మ సంకటంలో పడేశావు నాయనా. నాకు ఆజ్ఞనివ్వటం నీ కష్టం కలిగిస్తుందా అమ్మా? ఈ జగతిలో ప్రతి తల్లి తన కష్టం మరచిపోయి తన పుత్రుని సంతోషాన్నే కోరుకుంటుంది మంగళ. స్వయంగా దుఃఖాన్ని సహిస్తూ తన పుత్రుని సుఖాన్నే కోరుతుంది మంగళ. అమ్మా, నీవు కూడా అటువంటి తల్లివేగా. అందుకే నువ్వు కాశీ వెళ్ళడానికి అనుమతిస్తున్నాను. నే కోరేదల్లా నీ తపస్సు కోరికలు నెరవేరాలని. నీకు సిద్ధి ప్రాప్తించుగాక. అదే నేను అంటున్నాను. మహాశక్తి నారీ అవతారం ధరించి చాలా కాలం గడిచిపోయింది, కానీ ఇప్పటికీ ఆమె దర్శనం మనకు దొరకలేదు కదా. మరి ఎందుకు దొరకలేదు? సుయేష, నువ్వు ప్రశ్నించి అడిగావు, కానీ నాకే సమాధానం తెలియదే. నారాయణ 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 శ్రీమన్నారాయణ నారాయణ నారాయణ. దేవర్షి వచ్చేశారు. ఇక సమాధానం కూడా దొరికిపోతుంది. ఇక పరమేశ్వరుడు లేస్తారు. దేవర్షి విచ్చేయండి. ప్రణామం దేవర్షి. లేదు నంది, లేదు. నేనేమి సమాధానాలు ఇస్తానని ఆశించబోకు. మొత్తం ముల్లోకాలకు ఉపాయాలు చెప్పి చెప్పి సమాధానాలు ఇచ్చి ఇచ్చి నేనెంతో విసిగి వేసారిపోయాను. అయితే దేవర్షి, మాకెలా తెలుస్తుంది శక్తి రూపిణి దేవి దర్శనం ఎప్పుడని? ఇదే ప్రశ్న నేను ఆ పరమశివుణ్ణి అడగాలని ఇక్కడికి వచ్చాను. కానీ పరమేశ్వరుడు సమాధానం ఇవ్వాలంటే సమాధి నుంచి లేవాలిగా. అవును, ఆ సమస్య ఉన్నదే. ఒక్కటే ఉపాయం. ఏమిటి? నంది, దానికి సమాధానం నేను మరోసారి ఎప్పుడైనా చెప్తాను. ఇప్పుడు నా సమస్యలా వెళ్ళడం. నారాయణ నారాయణ. లేదు దేవర్షి, వచ్చారు కనుకనే పరమేశ్వరుని దర్శించుకుని వెళ్ళండి. నంది, మంచిదే. కానీ ఈ సమయంలో పరమేశ్వరుడు సమాధిలో ఉన్నారే. నారాయణ నారాయణ. లేదు దేవర్షి, తమరు గనక సమీపానికి వెళ్తే పరమేశ్వరుడు తప్పకుండా సమాధి నుంచి లేస్తారు. నారాయణ నారాయణ. ఓం నమ శివాయ. పరమేశ్వర, ఆశ్చర్యం, తమరు మేల్కొనే ఉన్నారా? నేను అనవసరంగా చెడ్డ పేరు తెచ్చుకుంటున్నాను. నేను రావడంతోనే తమరి సమాధి భంగం అవుతోందని. సత్యం అదే, కానీ నేడి సత్యం రుజువు కాలేదు. అన్నట్టు నీ ప్రశ్నకు సమాధాన సమయం ఇంకా రాలేదు. ప్రశ్న? నా ప్రశ్న? పరమేశ్వర, అది నా ప్రశ్నే కాదు, మరి మా అందరి ప్రశ్న అదే. దీనికి మీరు సమాధానం ఇచ్చి తీరాలి. మహాశక్తి స్వరూపిణి దేవీ దర్శనం ఎప్పుడవుతుంది? లేదు నారద, ఇప్పుడు ఈ సమాధానం
ఇవ్వడానికి వెళ్ళేది. ఎందుకు పరమేశ? ఎందుకలా? ఎందుకంటే ఇతర అనేక ప్రశ్నలు ముందున్నాయి కనుక. సమయానికై వేచి ఉండటమే ఉచితం నారదా. నారాయణ నారాయణ. స్వామి మళ్ళీ సమాధిలోకి వెళ్ళిపోయారు. సమాధానం ఇవ్వలేదు ప్రభువులు. చింతించనవసరం లేదు. స్వామి ఈ సమయంలో మర్యాద వల్ల సమాధానం ఇవ్వలేదు. కానీ నా ఎదుట మర్యాదలు పాటించనవసరం లేదు. నేనే మీకు సమాధానం ఇవ్వగలను. మరి చెప్పండి దేవర్షి. నంది, మహాశక్తి అవతారం ఎందుకెత్తిందంటే ఆమె ఆ శివుడి జీవిత భాగస్వామిని కావడానికే. ఇది శుభ సమాచారమే. అయితే మంచిది. కాస్త చెబుతురు ఆమె దర్శనం ఎప్పుడవుతుందో. నంది, సమయానికై వేచి ఉండటం ఉచితం కదా. నారాయణ నారాయణ నారాయణ. పార్వతి, నీవు పెరిగి పెద్దదానివైన ఈ విషయం మరువకు. ఓంకారం ఆదినాదం, ఆదిస్వరం, ఆదిధ్వని. పార్వతి, నీ ప్రసన్నత సదా మహేశ్వరునిలోనే నిక్షిప్తమై ఉంటుంది. మహేశ్వరునికి అక్షర రూపమైన ఓంకారమే సర్వశక్తిమంతం. ఏమైంది పార్వతి? ఏమైంది? నీవిక్కడ ఆగిపోయావి? మాట్లాడవేం పార్వతి? ఓం నమః శివాయ, ఓం నమః శివాయ, ఓం నమః శివాయ, నమః శివాయ, ఓం 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 నమః శివాయ. మంగళ, నాయనా మంగళ, వత్స, నువ్వు తల్లి పిలుపు వినాలి నాయనా. అప్పుడే భగవంతుడు నీ పిలుపు వింటాడు. మంగళ. అమ్మా, నీవా? నీవిక్కడికి కూడా వచ్చావా? ఎందుకమ్మా? నీకిది తెలీదా? పరమేశ్వరుడు సర్వవ్యాపి. ఇక్కడ కాశీలోనూ ఆయనే ఉంటారు, అటు కైలాసంలో కూడా వారే ఉంటారు. పద మంగళ, ఇంటికి పద. అక్కడికి వెళ్ళి శివుణ్ణి ఆరాధించుకోనవచ్చు. నా కళ్ళెదుట ఉండి నాకు మనశ్శాంతి కూడా కలిగించు. అమ్మా, ఆ పరమశివుడు సర్వవ్యాపి అయితే నీవు కూడా ఎల్లడలా ఉంటావు. నీవు లేనిదెక్కడా? ఈ జగతి నీ మీద ఆధారపడినదే. ఇక్కడి నుంచి నన్ను తీసుకెళ్లటం కన్నా నువ్వు ఇక్కడే పరమశివుణ్ణి స్మరించుకో. అది మనిద్దరికి కూడా మంచిదే. కూర్చో అమ్మా, కూర్చో. నాతో పాటనమ్మా. ఓం నమః శివాయ, 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 ఓం నమః శివాయ. క్షేమీ సతీ రాత్రౌ గ్రామాంతరం న గచ్చే. అంటే దారి బాగున్నప్పటికీ కూడా రాత్రి వేళైతే ఓ గ్రామం నుంచి మరో గ్రామానికి వెళ్ళరాదు. స్వముఖాత్ లజ్జాకరం, దుఃఖకారం, అమంగళకారి న కర్తవ్యం. అంటే మన నోటితో లజ్జాకరమైనవి, అన్యులకు దుఃఖం కలిగించేవి, అమంగళప్రదమైన మాటలు మాట్లాడరాదు. సప్తపది మనుస్మృత్య భర్తుర్గృహే సేవా కర్తవ్య. అంటే సప్తపదిని అనుసరించి భర్త ఇంట్లో సేవలు చెయ్యాలి. ధన్యురాలి పార్వతి,
నీ నిరంతర పరిశ్రమ, శ్రద్ధ, సరస్వతీదేవి అపారమైన కృప వల్ల నేర్చుకోవలసిన విషయాలన్నిటిలోనూ సంపూర్ణ జ్ఞానం సంపాదించావు. నీ బుద్ధి కుశలత, తర్కశక్తిని చూసి నాకెంతో ఆనందంగా ఉంది. నాకు నమ్మకం ఉంది నువ్వు భవిష్యత్తులో జీవితంలో సఫలత సాధిస్తావని. నారాయణ నారాయణ. సంతోషం ఏమిటంటే పార్వతి చదువంతా పూర్తయింది. ప్రణామం దేవర్షి. ఇచ్చేయండి దేవర్షి, తమరి రాక ఎప్పుడూ శుభకరమే. ఎప్పుడూ కాదులేండి మునివర్య, కానీ అప్పుడప్పుడు తప్పక జరుగుతుంది నేటిలాగా. నేడు పార్వతీదేవి చదువు పూర్తయింది. ఇదంతా గురుదేవుల యొక్క కృపా ఫలితమే. అవును దేవి, అవును. నేనేమైనా ఇది నా కృపా ఫలితమని అన్నానా? గురుకృప లేకపోతే జ్ఞానప్రాప్తి కలగదు. ఇక దేవర్షి కృప లేకుండా ఏ శుభమూ జరగదు. ఎలాంటి శుభము మునివర్య? పరప్రాప్తి, వివాహయోగం. మునివర్య, తమరు దూరదర్శులే. నేను దూరదర్శనే, కానీ తమరు త్రికాలదర్శులు దేవర్షి. నారాయణ నారాయణ. ఓం నమః శివాయ. 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 లే మంగళ, నీ తపస్సు పూర్తయింది. దేవాదిదేవా, భక్తవత్సల, తమరి పుణ్య దర్శనం చే మేము ధన్యులం. మంగళుని తపస్సు సఫలమైంది. మంగళ, లే. ఇక నీవు ఆకాశంలోని గ్రహలోకం వెళ్ళి స్థిరపడాలి. ఆకాశంలోని గ్రహలోకమా? ఓ శివశంకర, నా కథ వినండి, నా వ్యధను తెలుసుకోండి. ఈతడు పుట్టిన నాటి నుంచి కూడా నాటి నుంచి నేటి దాకా నాతో కలిసి ఉండలేదు. తమరి ద్వారా పొందిన ఈ పుత్రుడు పసితనం నుంచి తమరి ఆరాధనలోనే మునిగిపోయి ఉన్నాడు. ఇతని చిన్నతనంలో నన్ను అమ్మా అని పిలవడం, నా మనసులో మమతల ఊయల లూపడము, నా వాత్సల్య అనురాగాలను పొందడం, ఇవన్నీ అనుభవించి ఆనందించే వయసులో ఆనాడు కూడా అతడు తమరి నామస్మరణే చేశాడు. ఇంకా ఈనాడు కూడా తమరినే జపిస్తున్నాడు. ఇతనికి నా పుత్రుడిగా సుఖము ఏమైనా ప్రాప్తించిందేమో, కానీ నాకు ఇతనికి తల్లినైన సుఖం నేటికి కలగలేదు. ఇతను అన్నాడు, తమరి దర్శన భాగ్యం కలిగిన పిదప ఇతను నాకు తల్లి స్థానం తప్పక ఇస్తానని. కానీ అంతకు ముందే తమరితనికి ఆకాశంలోని గ్రహలోకంలో స్థానం ఇవ్వదలిచారు. ఇక నేనేం చెయ్యను? నేనెక్కడికి వెళ్ళను పరమేశ? నా గతేం కావాలి? పుత్రుడు ఉండి కూడా నేను నిస్సంతువేనా? శాంతించు ధరణి, శాంతించు. సత్యమేమిటంటే మంగళుడు గ్రహమండలంలో స్థానం పొందటానికే నా స్వేదం నుంచి జన్మించాడు. అతని నిశ్చిత స్థానం ఆకాశంలోని గ్రహమండలంలోనే ఉంది. పరమేశ, ఇతను జన్మించడానికి కారణం ఇదే అయితే తమరు ఇతన్ని
పుత్రుని రూపంలో నాకు ప్రసాదించి నా మనసున మమతని ఎందుకు జాగృతం చేశారు? ఎక్కడికి వెళుతుంది ఈ యువపుత్రుడి మాత? ఆమె మమతే వెతల పాలైతే. దేవి, నీవిలా విలపించడం శోభస్కరం కాదు. లోకానికి నీవు సహనశీలవు, క్షమాశీలవు. నీవు ఔన్నత్యానికి ప్రతీకవు. భూమి, అచల, ధరణి అనే సంబోధనలతో లోకం నిన్ను గౌరవిస్తుంది. జగత్తులో సంపూర్ణ స్త్రీ జాతికే నీవొక గొప్ప ఆదర్శానివి. దుర్మార్గుల పట్ల కూడా నీవు దయతో, క్షమతో, ధైర్యంతో ప్రవర్తిస్తావు. ఇంతటి గొప్ప ఆదర్శ గుణాలతో నిండి ఉండి కూడా నీవు పుత్రవియోగంతో విచలితమైనావా? ఈ స్థితి నీ సద్గుణ ధర్మాలకు ఎంతగానో విరుద్ధం. తమరి కృపతో నేనేదైనా పరమేశ్వర, ఏమైనా తల్లిని. చింతించకు దేవి, మంగళుడు నీకు దూరాన ఉండబోడు. సదా నీ కన్నుల ఎదుటే ఉంటూ రక్తవర్ణ గ్రహ రూపంలో తన ఎర్రని కాంతి వెదజల్లుతాడు. దుఃఖించకమ్మా. నేను ఎప్పటికీ పసిపాలుడిలాగే నీకు ప్రదక్షిణలు చేస్తూ నీ పుత్రుడిగా కర్తవ్యం నిర్వహిస్తూ ఉంటాను. నీకెప్పుడూ నా సామీప్యత తెలుస్తూ ఉంటుంది. ఎలాగంటే ఒక తల్లి తన పుత్రుడికి చేరువుగా ఉన్నట్టుగానే.